మరీ వైలెంట్గా ఉన్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండిరా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, చూసారా ఎట్లీ ట్రైలర్? ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ చేయండి. నాకైతే టీచరే ఒక రేంజ్లో అనిపించింది. ఇక ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మే 1 అనమాట. ఇంక ఈ మూవీ డైరెక్టర్ శైలేష్ తన లాస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి సైందవ్. బట్ మనందరికీ తెలుసు ఆ మూవీ రిజల్ట్ ఏంటో. ఆ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని బ్యాక్ టు హిస్ ఫేవరెట్ జోనర్. చాలా కసిగా తీశారు ఈ మూవీని శైలేష్. అది టీజర్ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎలాగైనా తనకి హిట్ కొట్టాలి అండ్ తనకి లైఫ్ ఇచ్చిన నానికి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారు. అని తగ్గట్టు మూవీ నుంచి వచ్చిన ప్రతి అవుట్పుట్ కూడా అలానే ఉంది. చూద్దాం మే 1న శైలేష్ ఏం ప్లాన్ చేశారో. ఇంకా నాని గారి గురించి మాట్లాడుకుంటే ఆ యాక్టింగ్ ఏంటండి, అన్నం తింటున్నాడా యాక్టింగ్ తింటున్నాడు. సినిమాకి ఆ మాడ్యులేషన్ ఏంటి, సినిమాకి ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంటి, ఇంకా నేర్చుకోవాలి అన్న కసి ఏంటి. ఇప్పుడున్న జనరేషన్ హీరోస్లో నాని గారి రేంజ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ హార్డ్ వర్కింగ్ చేసే హీరోస్ నాకు తెలిసి చాలా తక్కువ మంది. అండ్ దాంట్లో ఈ టాప్ ద లిస్ట్ విత్ హ్యూజ్ మార్జిన్. హ్యాట్స్ ఆఫ్ నాని గారు. ఇంకా ట్రైలర్లోకి వెళ్తే మనందరికీ తెలుసు హిట్ మూవీస్లో స్టోరీ ఎలా ఉంటుందో. ఇది కూడా సేమ్, బట్ హిట్ 3 ఈజ్ మచ్ బోల్డర్ అండ్ మచ్ వైలెంట్ మూవీ కంపేర్ టు హిట్ అండ్ హిట్ 2. అండ్ మూవీ టీం చెప్పిన దాని ప్రకారం హిట్ అండ్ హిట్ 2 ఈజ్ ఆల్ అబౌట్ హూ, అంటే ఎవరు చేశారు అనేది. కానీ హిట్ 3 మాత్రం ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ వై, అంటే ఎందుకు చేశారు అని. ఈ ట్రైలర్లో క్లియర్గా స్టోరీ ఇలా ఉండబోతుందని చూపించారు. ఒక పాప కిడ్నాప్తో స్టార్ట్ అవుతుంది మూవీ అండ్ ఆ సీరియల్ కిల్లర్ని చంపడంతో కంప్లీట్ అవుతుంది. బట్ చాలా క్వశ్చన్స్ని అలానే ఉంచారు మూవీ టీం. లైక్ అసలు ఈ మూవీలో మెయిన్ విలన్గా ఎవరు యాక్ట్ చేశారు, విశ్వక్సేన్ అడివిశేష్ క్యామియో ఏమైనా ఉంటుందా? ప్రస్తుతానికైతే కార్తీక్ క్యామియో ఫిక్స్ అని అర్థమవుతుంది. చూద్దాం అసలు శైలేష్ ఏం ప్లాన్ చేశారో. నా వైల్డ్ గెస్ ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో హీరోయిన్ వేసేస్తారనిపిస్తుంది. ఇంకా ట్రైలర్లో ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ ట్రైలర్ ఎడిటింగ్, దానికి తగ్గ బీజిఎం మూవీ మీద ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. ఈ మూవీకి సెన్సార్ టీమ్ ఏ సర్టిఫికేషన్ ఇచ్చింది అంటే మూవీలో వైలెన్స్ భయంకరంగా ఉండబోతుంది. అది టీజర్ ట్రైలర్తోనే చెప్పారు మూవీ టీం మనకి. అండ్ చాలా బ్లడ్స్ ఉంటాయంట మూవీ మొత్తం మీద. సో పిల్లలు ఎవరైనా ఉంటే ప్లీజ్ స్కిప్ దిస్ మూవీ. నేనైతే ఈ మూవీ కన్ఫామ్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ చాలా హోప్స్ పెట్టుకున్నాను ఈ మూవీ మీద. చూద్దాం మే 1న అర్జున్ సర్కార్ ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తాడో ఈ మూవీతో. ఇది గైస్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్ నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.